చంద్రిక అర్ధరాత్రి పూట ఏదో దంచుతూ ఉంటుంది బయట. అత్త, ఏంటి ఇలా దంచుతున్నావని ప్రేమ్, చామంతి అక్కడికి వస్తారు. నువ్వు తప్పుకో, నేనున్నాను కదా అని చామంతి చెప్తుంది. అవును, తప్పుకో తప్పుకో చందు, మేమున్నాం కదా అని ప్రేమ్ కూడా చెప్తాడు. అమ్మగారు నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఇది, నేనే చేయాలి, మీరిద్దరూ పక్కకు వెళ్ళండి, నేనే చేస్తాను అని చంద్రిక చెప్తుంది. అదేం అవసరం లేదత్త, నువ్వు పక్కకు తప్పుకో, నేనున్నాను కదా అని చామంతి చెప్తుంది. అవును చందు, నువ్వు పక్కకు వెళ్తావా లేదా, నువ్వు వచ్చి ఇలా కూర్చో, మేము చేసి పెడతాం కదా. ఇప్పుడు మేము చేస్తున్నట్లు అమ్మకి తెలుస్తుందా ఏంటి, రమమ్మకి తెలియదు కదా అని చెప్తేనే కదా తెలిసేది అని చంద్రికని బెంచ్లో కూర్చోబెడతారు. చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా పోటీపడి మరీ పాటలు పాడుకుంటూ దంచుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన చంద్రిక అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రోజా మెల్లగా గదిలో నుంచి బయటికి వస్తుంది. సరిగ్గా అప్పుడే భ్రమర కూడా, అబ్బా ఈ అర్ధరాత్రి నాకు ఆకలి గోలేంటో ఇప్పుడు మళ్ళీ తినాలని అనిపిస్తోంది, మళ్ళీ నేను తినడానికి ఇలా వచ్చాను అని తినడానికి హాల్లోకి వచ్చి ప్లేట్లో పెట్టుకొని సోఫాలో కూర్చొని పండ్లు తింటూ ఉంటుంది. అప్పుడే భ్రమరను చూసిన రోజా సోఫా పైన దాక్కొని ఉంటుంది. రోజాకు కూడా బాగా ఆకలిగా ఉంటుంది. అలా హాల్లోకి వచ్చి ఉంటుంది. దానికి తోడు భ్రమర ప్లేట్ని పక్కన పెట్టుకొని మరీ తింటూ ఉంటుంది. భ్రమర చూడకుండా భ్రమల ప్లేట్లో ఉన్న వాటిని తీసుకోవడానికి రోజా చేయి పెడుతుంది. సరిగ్గా అప్పుడే భ్రమర రోజా చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అదేంటి నా చేతికి ఎవరి చెయ్యో తగులుతుంది, కొంపు తీసి దెయ్యమా ఏంటి అని భ్రమర అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. రోజా అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది.